నిన్ను చూసుకునే క్రిష్ ఇలా తయారవుతున్నాడు. కొట్లాటకు వెళ్ళి యాక్సిడెంట్ అని అబద్ధం చెప్తాడా? నేననుకున్న దానికంటే బాగా డెవలప్ అయ్యారు. ఇక ఏ విషయంలోనూ మిమ్మల్ని నమ్మలేను. గ్రానీ, నేను చెప్పేది... ప్రిన్సిపల్ చెప్పింది విన్నాను. నీ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. ఇక నెక్స్ట్ టైం ఎక్స్క్యూజ్ మాత్రం ఉండదు అని గుర్తుపెట్టుకో. క్రిష్, ఘట్టమ్మ నేను కుటుంబాన్ని ఎవ్వరు వేలెత్తి చూపించినా నేను తట్టుకోలేను. అలాంటిది ఈరోజు నీ వల్ల ఆ సిచ్యుయేషన్ వచ్చింది. నెక్స్ట్ టైం రిపీట్ కాకూడదు. సారీ గ్రానీ, ఇంకోసారి అలాంటి తప్పు చేయను. నెక్స్ట్ టైం నువ్వే తప్పు చేసినా గాని నేను అందరి ముందు తల దించుకుని చేతులు జోడించి క్షమాపణ అడగాల్సి వస్తుంది. ఆ క్షణమే వస్తే నేను అనేదాన్ని అక్క, లేదు గ్రానీ, ఆ రోజు రానివ్వను. కాలేజ్ నుండి కాండక్ట్ సర్టిఫికెట్ లో గుడ్ అని రావాలి. అర్థమైందా? అప్పుడే నువ్వు ఘట్టమనేని వారసుడివి కాగలవు. క్రిష్ బాబు, చూసావా, నేను భయపడిందంతా అయింది. ప్రిన్సిపల్, ఇకనైనా అఖిలక్క చెప్పింది విని క్రిష్. నువ్వూరుకో భవాని. ఎవడో బావ ముందు కాళ్ళు ఎగరేస్తే చూస్తూ ఉండాలా? గాంధీజీలాగా ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించాలా? మా అక్క గురించి మీకు తెలీదు. మా పెదబాబు పార్వతి అక్కకి తెలియకుండా పెళ్లి చేసుకుంటే వాళ్ళని క్షమించడానికి అక్కకి వాళ్ళు బతుకున్నంత కాలం పట్టింది. భయపడకు భవానీ, ప్రిన్సిపల్ నుంచి ఎలాంటి కంప్లైంట్ రాదు. ప్రిన్సిపల్, అయిపోయావరా. పిల్లి కళ్ళు మూసుకుని పాలు దాక్కుంటా నన్నెవరు చూడట్లేదు అనుకుంటదంట. ఏం చేస్తున్నావమ్మా సౌందర్య? అమ్మా, అది నీళ్ళు బిందె. బిందె నిండా నీళ్ళు తీసుకురాకుండా ఏం గాడిదలు కాస్తున్నావే? అమ్మా, నువ్వు సంస్కృతి మొదలెట్టుకు. అయ్య నాకు స్కూటీదేని ఒకటి కాదు, ఇల్లంతా మంచినీళ్ళు సెరువు చేసేస్తా. ఏమనుకున్నావో? ఏం ఎలగబెడుతున్నావని తేవాలి నీకు స్కూటీ? అదొక్కటే తక్కువైంది తమరికి. అమ్మా, దాన్ని కూడా ఏ గోళీలు ఆడుకుంటానో ఖరాబిల్లు ఆడుకుంటానో మర్చిపోయి వస్తావు. ఎవరికి తెలియదు నీ నిర్వాకం. క్యారేజీనే మర్చిపోయింది దానివి, స్కూటీ మర్చిపోవడం లెక్క. నేనే మర్చిపోను. అయినా స్కూటీ నడపడంటే నట్టింట్లో నన్ను మాయ చేసినట్టు కాదే. ఆయన రాని స్కూటీ ఎట్లా తెస్తాడో నేను చూస్తా. అమ్మా, జర ఆగవే. నా స్కూటీ మీద నీళ్లు జల్లకే. అమ్మా సౌందర్య, సౌందర్య, అమ్మా. అయ్యో చిండే, నీకు దండం పెడుతునే, ప్లీజ్. రా తల్లి, కాలేజీకి వెళ్ళడం ఇబ్బంది అవుతుందన్నావుగా, అందుకే నీకు సైకిల్ తెచ్చిన. దీనికి సైకిల్ కూడా దండగేనయ్యా.
వచ్చిందిగా నీ సరసు. నీ పెళ్ళం మాట విను. నా బాధ నీకు పట్టదుగా. నీ సరసు నెక్కించుకొని షికార్కి తీసుకెళ్ళు. నాకేమొద్దు. అమ్మా సౌందర్య ఏయ్, ఆగమ్మా. సౌందర్య సౌందర్య అమ్మా సౌందర్య ఆగమ్మా. సౌందర్య నా మాట వినమ్మా. నేను వినను. నాకు అర్థమైందిలే. మీరిద్దరూ ఒక్కటే. నీ పెళ్ళం మాట నెగ్గించినావు కదూ. అది కాదమ్మా. అది చెప్పిందని మీ అయ్య నీకు తేకుండా ఉంటాడా చెప్పు. నువ్వెవరు? మా అక్క. అక్క అంటే అమ్మ. నువ్వు మా అమ్మవే. నేనేదో ఊరికేనే అన్నానే. మన పరిస్థితి తెలుసుగా బిడ్డ. నీ గని నువ్వే అర్థం చేసుకోకుంటే ఎట్లా? ఇప్పుడు పెద్ద పెద్దోళ్ళందరూ సైకిల్లే తొక్కుతుండ్రు. నీకు తెలవదా చెప్పు. ఆ తెలుసు. వాళ్ళేమి సైకిళ్ళు రోడ్ల మీద తొక్కట్లే, ఇళ్లల్లో తొక్కుతున్నారు. ఇవన్నీ కాదు. స్కూటీ కొంటవా లేదా? నా మాట వినమ్మా. సౌందర్య, నీకు సైకిల్ వచ్చినట్టుంది. అమ్మయ్యా, ఇక నడిచే పని లేదన్నమాట. సాయంకాలం నేను నీ సైకిల్ నేర్చుకుంటానే. లేదులేమ్మా, సాయంకాలం తిరిగి ఇచ్చేస్తున్నాంగా. ఆ ఇచ్చేవే, ఇచ్చే. ఇంట్లో ఉన్న మిక్సీ, స్టవ్, మంచం అన్ని ఇచ్చేసాయి. ఇచ్చే. పదవే. గని సైకిల్కి ఏడుంది? నువ్వంత ప్రేమగా తెస్తే నేనొద్దంటే నువ్వు బాధపడవు. నేనే నీ పెళ్ళాల్లా కాదు. నేను కాకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు చెప్పు. జాగ్రత్త తల్లి. నువ్వు అడిగినట్టే తొందరలోనే నీకు స్కూటీ కొంటా, సరేనా? ఆ ఎక్కడ మరి? రేపే వెళ్ళి బ్యాంకు కన్న వేసి వస్తాడు. సరసు, నీకు ఏదో ఒక రోజు విడాకులు ఇచ్చేస్తానే. మాటలుండవు, పోట్లాడుకోవడాలు కూడా ఉండవు. నీకు కూడా. పదవే. మురిసిపోయి అప్పు చేసి ఇప్పుడు స్కూటీ ఏం కొనకయ్యా. ఏ నగో నట్రో కొంటే దాని పెళ్లికి పనికొస్తాయి. మెడ బోసిగా ఉండకుండా ఉంటది. అది అసలే కలగల పిల్ల. సర్లే, భోజనం పెడదు గాని పద. రే అభి, ఒకవేళ మొత్తం ఫీజు ఇప్పుడే కట్టాలంటే మాత్రం నువ్వు మాత్రమే జాయిన్ అవ్వాలి. నాదెలాగూ దమ్మడికి పనికిరాని చదివేగా. రేయ్, జాయిన్ అయితే ఇద్దరం కలిసి జాయిన్ అవుదాం, లేదంటే లేదు. అలా కుదరదురా. నువ్వు జాయిన్ అవ్వకపోతే మాత్రం నేను నీతో మాట్లాడను. రేయ్, ఏంట్రా నువ్వు? షో, సరే పద. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ రూమ్ ఎక్కడ? స్ట్రైట్ గా వెళ్ళి రైట్ తిరగండి. థ్యాంక్ యూ. రేయ్ పదరా. రేయ్, లోపలికెళ్ళాక మాట మార్చకూడదు. ఓకే రారా. ఎక్స్క్యూజ్ మీ సార్, మై కమిన్. కమిన్. సార్, ఐఎమ్ అభినందన్ అండ్ మై ఫ్రెండ్ సూర్య. మైగ్రేషన్ మీద 3rd ఇయర్లో జాయిన్ అవ్వడానికి వచ్చాం. ఓ మీరేనా? ఫీజు పే చేశారా? ఇంకా లేదు సార్, పే చేస్తాం. ఫీజు పే చేస్తే ఫామ్ ఒకటి ఇస్తారు, ఫిల్ చేస్తే సరిపోతుంది. సార్, అది ఫుల్ అమౌంట్ పే చేయాలా? చెయ్యాలిగా మరి. అంటే సార్, ఇప్పుడు కొంచెం అమౌంట్ పే చేస్తాం, మిగిలింది 1 వీక్లో కట్టేస్తాం సార్. అలా ఒప్పుకోరు బాబు. ఈ రోజు మీరు జాయిన్ అవ్వకపోతే వేరే వాళ్ళకి ఈ సీట్ ఇచ్చేస్తారు. సార్, అది
సార్ సార్ నేను చెప్పేది 1 వీక్లో కట్టేస్తాం సార్. ఐఎమ్ షూర్. నేను అప్పటికి చెప్తూనే ఉన్నాను కదరా, హెల్ప్ చేయొచ్చురా, కానీ నిన్ను మర్చిపోయి కాదురా. నువ్వు ఉండరా, నేను మాట్లాడుతున్నాను కదా, నువ్వు ఆగు కొంచెం సేపు, నేను చెప్తానుగా. సార్ నేను చెప్పేది. నమస్కారం సార్. ఏంటి డిస్కషన్? సార్ వీళ్ళు కాలేజీలో జాయిన్ అవడానికి వచ్చారు. అమౌంట్ లేదట, నెక్స్ట్ వీక్ కడతారట. వాట్స్ యువర్ నేమ్? సార్ అభినందన్ సార్. సూర్య సార్. వాట్స్ యువర్ ప్రాబ్లం? సార్ నిన్నటిదాకా కూడా అమౌంట్ ఉన్నాయి సార్. వీడు దానంలో కర్ణుడు సార్. ఎవరికో డెలివరీకి మనీ లేవంటే మనీ ఇచ్చేశాడు సార్. రే ఫీజు కట్టడానికి మనీ లేవు సార్. వీడిని ఒక్కడైనా జాయిన్ చేసుకోండి సార్. సూర్య ప్లీజ్ సార్. రే నువ్వు ఉండరా, నేను మాట్లాడుతున్నాను కదా, నువ్వు ఆగు. ఇంతకు ముందు ఏ కాలేజీలో చదివారు? కల్లం హరినాథ్ రెడ్డి కాలేజ్ సార్. సార్ ఆ కాలేజీలో వీడు 2 years టాపర్ సార్. గుడ్. రే ఈ రోజుల్లో కాలేజీ రేపు స్టార్ట్ అంటే ఈ రోజే గ్యాంగ్స్ తెచ్చుకొని కొట్టుకునే యూత్ ఎక్కువ ఉన్నారు. బట్ మీరు డిఫరెంట్. మీ గురించి ఆలోచించకుండా ఎవరో తెలియని వాళ్ళని ఆదుకున్నారు. నేను మీ గురించి చైర్మన్ గారితో మాట్లాడతాను. అప్లికేషన్ ఫిల్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. Thank you so much, sir. థ్యాంక్స్ కాదు, మీరు ఈ కాలేజీ పేరు నిలబెట్టాలి. తప్పకుండా సార్, తప్పకుండా నిలబెడతాం. రే సూర్య పద. సార్ చాలా మంది అలాగే చెప్తారు సార్. వాళ్ళ మాటల్లో నిజాయితీ కళ్ళల్లో కనిపిస్తుందయ్యా. ప్రిన్సిపల్ ఎక్కడున్నాడ్రా? తెలీదు. ఎక్కడికి వెళ్ళాడ్రా? రూమ్ లో లేడు, స్టాఫ్ రూమ్ లో లేడు, ఎక్కడికి వెళ్ళాడు? ప్రిన్సిపల్ సార్ని చూసావా? అడ్మిషన్ రూమ్ లో ఉన్నారు. బావా ప్రిన్సిపల్ అడ్మిషన్ రూమ్ లో ఉన్నాడంట. పదండ్రా. రే మామా, ప్రిన్సిపల్ ఇక్కడే ఉన్నాడు రా. రే మామా, మీరు ఇక్కడే ఉండండి, మేము వెళ్ళి మాట్లాడేసి వస్తాం. ప్రిన్సిపల్! సార్. ఏంటి? సార్ నేను మీతో మాట్లాడాలి. దేని గురించి? నిన్న కాలేజ్లో జరిగిన మ్యాటర్ గురించి. పర్లేదు, ఇక్కడే చెప్పండి. కాలేజ్లో జరిగే మ్యాటర్స్ కాంపౌండ్ వాల్ దాటి బయటికి వెళ్ళకూడదని మీరే చెప్పారు కదా సార్. అవును చెప్పాను. నీతులు చెప్పే మీరే మాట తప్పితే ఎలా సార్? చూడు క్రిష్, మీ గ్రాని ఘట్టమనేని అఖిలాండేశ్వర్ అంటే నా గౌరవం. ఆ ఇంటికి ఉన్న మంచి పేరు చెడిపోకూడదని జరిగింది చెప్పాను. అంటే మా బావ వల్ల చెడ్డ పేరు వస్తుందంటారా? అయినా మా బావ క్యారెక్టర్ డిసైడ్ చేయడానికి మీరెవరు? చేయి నువ్వు ఆగు, నేను మాట్లాడుతున్నానుగా. ఇది కరెక్ట్ కాదు సార్. ఏదైనా ఉంటే నాతో మాట్లాడండి. నేను కన్విన్స్ అవ్వకపోతే అవతల వాళ్ళని కన్విన్స్ చేయండి. ఇంకొకసారి ఇలా కాలేజ్ మ్యాటర్స్ గ్రానీ దాకా వెళ్తే బాగోదు సార్, బాగోదు. ఏంటి బెదిరిస్తున్నావా? నా ఇంటెన్షను మీకు అర్థం కావట్లేదు సార్. క్లియర్గా ఒకటి చెప్పనా, నన్ను ఎవడైనా డామినేట్ చేస్తే నాకు నచ్చదు. అది వాడైనా ఇంకెవడైనా. అలాగని కాలేజీలో కొడతావా? సరే, కాలేజీలో కొట్టాను కాబట్టి మీకు చెప్పాడు. రేపు ఇంటికి వెళ్ళి కొడతా, ఎవరికి చెప్తాడు? ఇది మన కాలేజ్ సార్. ఇక్కడికి పోలీసులు రావడం, న్యూస్ బయటికి వెళ్ళి కాలేజ్కి బ్యాడ్ నేమ్ రావటం నాకు ఇష్టం లేదు. క్రిష్! థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకోసారి ఇలా జరగదని మాట ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఏ క్రిష్, క్రిష్! రండ్రా, మ్యాటర్ సాల్వ్. కమాన్. ప్రతి మంచి కుటుంబంలో ఇలాంటి వాడు ఒకడుంటాడు, పేరు చెడగొట్టడానికి. ఆ అభినందన్కి ఈ క్రిష్కి ఎంత తేడా! డల్ అయిపోయావంట్రా. కాలేజ్ ఫీజు కట్టాలి, బుక్స్ కూడా కొనాలంటే చాలా డబ్బులు కావాలి కదా అభి. కాలేజ్ ఫీజు ఎలాగోలా కట్టేద్దాం, బుక్స్ కొనకుండా లైబ్రరీలో చదువుకుందాం, ఓకేనా? కాలేజ్ అవర్స్ అయ్యాక లైబ్రరీలో కూర్చున్నామంటే మన గ్యారేజ్ మూసేసామనుకొని రెగ్యులర్ కస్టమర్స్ కూడా రాకుండా పోతారు. అయితే ఒక పని చేద్దాం రా, లైబ్రరీ ఫీజు కట్టి బుక్స్ ఇంటికి తీసుకెళ్దాం. నైట్ చదువుకోవచ్చు కదా.
కాలేజ్ ఫీజు లైబ్రరీ ఫీజు రెండు అంటే ఆ, తప్పదు సూర్య. ప్రిన్సిపల్ గారిని రిక్వెస్ట్ చేసి ఇప్పుడు సగం కడదాం, సరేనా? రే నువ్వు వరి ఇవ్వకు, పద. జాంకాయలు అన్నా, జాంకాయలు తీసుకున్నా. ఫ్రీగానా? డబ్బులు లేకపోయినా పర్లేదన్నా, రేపు ఇవ్వండి అన్నా. వదిలేరా, నువ్వు వెళ్ళు. తీసుకోండి అన్నా, ఉదయం నుంచి ఒకటి కూడా బోనీ కాలేదు. తీసుకోండి అన్నా, ప్లీజ్ అన్నా. రే రెండిచ్చి, ఇదిగో రెండివ్వు. అన్నా, ఉదయం నుంచి బోనీ కాలేదు, ఇంకా చేంజ్ ఎక్కడి నుంచి తెమ్మంటావన్నా? రే కాయ 50 రూపాయలు అనుకుని 2 తీసుకున్నాను లేరా. నువ్వు ఉంచు, చిల్లరేం ఇవ్వాల్సిన అవసరం లేదు. సరిపోయింది. మా అభిగాడు అంతేలే గాని నువ్వు వెళ్ళు. గాడ్ బ్లెస్ యూ అన్నా. ఏయ్ నువ్వు చదువుకుంటున్నావా లేదా? చదువుకున్నానన్నా, మాకు ఇప్పుడు సెలవులు, సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసారు. ఓకేనన్నా, బాగా చదువుకో. బాయ్ అన్నా. ఓకే. అభి, ఆ? నేను లైబ్రరీ ఫీజు కట్టి బుక్స్ తీసుకొని వస్తా. ఓకే వెళ్ళు, జాగ్రత్త. అలాగేరా. ఇంకో 2 పుస్తకాలు కొనాలంటే మా అమ్మ తిట్టకుండా తిడుతుంది. తిట్టదా మరి? ఒక్కో బుక్కు 1200 ఉంది. డబ్బులిచ్చినన్ని మార్కులు కూడా రావట్లేదని సరసు విరుచుకుపడుతుంది. జర నువ్వు పోయి లైబ్రరీలో బుక్స్ ఉంటే తీసుకురాపో. జాంకాయలు అక్క, జాంకాయలు తీసుకో అక్క. ఒకటెంత? 10 రూపాయలు అక్క. 5 రూపాయలకి ఇస్తావా? బేరం ఆడకే. నువ్వు గమ్మున పోయి పుస్తకాలు తీసుకురా పో. పోతున్నానే, సావ కొడుతుంది ఇది. ఏంద్రా 5 రూపాయలకి ఇస్తావా ఇవ్వవా? అక్క, ఇందాక ఒక అన్నయ్య కాయ 50 రూపాయలు కొన్నాడక్క, నువ్వు మరీ 5 రూపాయలకి అడుగుతున్నావు. ఆ కొన్నన్నకి బాగా బల్సిపోయి ఉంటది, నాకంత బల్పు లేదురా. ఫస్ట్ బోనికి సెకండ్ బోనికి ఇది తేడా. జాంకాయలు
ఏయ్ ఏంటి ఆ? ఏంద్రా జాంకాయ ఒక్కసారి కొరికితే 2 సార్లు కొరికినట్టు సన్నగైతుంది అనుకున్నా ఈ మల్లిగడు కొరుకుతుండా? ఏయ్ ఏంటంటున్నావు? నా జాంకాయ తిన్నీకి నీకు శరం లేదారా?